మనం గోశాలలు అది గోశాలలు మనం ఏమిటి, ఎందుకు మనం ప్రారంభించాం, అక్కడితోటి ఆగిపోవాలా అనుకునేది ఒక అందరు గోశాల వారందరూ ఆలోచించవలసిన ముఖ్యమైన విషయం. ఎందుకండి అని అంటే అది కబేళాకి వెళ్లకుండా రక్షించాం, నా బాధ్యత, పెద్ద బాధ్యత తీరిపోయింది అన్నవాళ్ళే ఎక్కువ మంది. సరే ఇక నా దగ్గర ఎదుర్కొన్నా ఉన్నాయి కనుక ఏదో నాకు తోచినంత వరకు, నాకు ఉన్నంత వరకు దానికి మేత వేస్తున్నాను, అది రెండో బాధ్యత. దానివల్ల మనం గోవుల్ని రక్షించే ఉపయోగం ఏముంటుంది? దానికి సక్రమంగా చేయాలండి అని అంటే గోవుల్ని రక్షించారు, వదలద్దు, చక్కగా మేపండి. ఏ నిరాదరణకు గురయ్యి రైతు దగ్గర దాని ఉత్పత్తులు సరిగా లేవనుకుని నిరాశ నిస్పృహలతో అమ్మేశాడో రైతు, అటువంటి ఆవుల్ని మనం తీసుకొచ్చి శ్రద్ధగా కొంచెం మేపితే అవి ఉత్పత్తులు పెరుగుతాయి. ఇందాక నేను చెప్పాను, మీరు నువ్వులు అది బెల్లం పెట్టేటట్టుంటే లీటర్ ఇచ్చేది లీటర్ బాగు అవుతుంది, 4 లీటర్లు ఇచ్చేది ఇంకో లీటర్ పెరుగుతుంది అన్న అంటే దాని అర్థం మేపుని బట్టేగా. పాలు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా అసలు దాన్ని పాలు రావాలని అంటే అది కట్టాలి, పాలు రావాలంటే అది ఈనాలి, అది ఈనాలంటే అది కట్టాలి, అది కట్టాలంటే అంబోతు ఉండాలి. వీటికి సరిపడినటువంటి మేతలు, చక్కటి పోషక విలువలు కలిగిన మేతలు మేపాలి. ఆ చివరి స్థాయికి ఎవరు ఆలోచించట్లా. ఎందుకని ఆలోచించట్లేదండి అంటే ఈ వచ్చిన గోవుకి గోశాల నిర్వాహకులకి ఒక రకమైన అవినాభావ సంబంధం లేదు. అవి వెళ్ళేదాన్ని పట్టుకొచ్చాం, కట్టేశాం, వాటికి ఏదో మేత ఇస్తున్నాం, అక్కడికి మానవతా ధర్మాన్ని నేను పాటించాను అనే సంతృప్తిలో ఉంటున్నారు. అవును, ఇదే కబేళాకి అమ్మిన రైతు ఏం చేశాడు, ఎందుకు అమ్మేశాడు? దాని నుంచి ఉత్పత్తులు రావటం లేదు కనుక. ఎక్కడైతే నిరాదరణకు గురైందో తాను అయ్యో ఎంత పాలు ఇవ్వగలిగిన దాన్ని నేను మన కటికాడికి అమ్మింది, దీన్న ఈ గోశాల యజమాని రక్షించాడు, అయ్యయ్యో నేను ఎంత తెలివి తక్కువ పని చేశాను, మరి నా దగ్గర ఎందుకు ఇవ్వలేదు, ఈయన దగ్గర 3 లీటర్ల పాలు ఇస్తుంది అని నిరాదరణకు గురైన చోట మళ్ళీ గోవును ప్రతిష్ఠించాలి, గోవును పోషించాలి, నేను వదిలిపెట్టకూడదు అనుకునే భావన కలగాలి. అలా కలగాలంటే లేదు, ఈ గోవులో చాలా పవిత్రత ఉంది, ఇదిగో నీ గోవులో ఇంత శక్తి ఉంది, ఎన్ని పాలిస్తుంది, నువ్వు సరిగ్గా పోషించలేదు అని మనం చెప్పకుండా తానంతటా గ్రహించుకునే పరిస్థితుల్లో మనం మేపాలి. మేపినప్పుడే గోశాల ఆశయం నెరవేరినట్టు. అలా ఎప్పుడైతే మీరు పోషణ విలువలు పెంచి జాగ్రత్తగా పోషించారో సకాలంలో ఇదలకు వస్తాయి, అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఇందాక అడిగింది మేత మేయట్లేదు, ఇది దానికి మేత అరగలేదు, దీనికి ఏదో జబ్బు వచ్చిందనే ప్రశ్న అసలు మీకు ఉత్పన్నం అవ్వదు. చక్కగా దాన్ని బీటి మేతకు మేయనిచ్చి రాత్రిపూట వచ్చినప్పుడు వాటికి కావలసినటువంటి మేతలు, తరుగు మేతలు, ఇక్కడ అందని మేతలన్నింటినీ రాత్రికి అందించి చక్కగా సుపోషకంగా ఉండేటట్టుగా, ఏమిటి సుపోషకంగా ఉన్నాయా లేవా అని మీరు గోశాల యజమానిగా మీరు ఎట్ట కనిపెట్టగలరు? సుమారుగా రాత్రి 8:30-9 గంటలకి ఏమీ చప్పుడు చేయకుండా చాలా నిదానంగా జాగ్రత్తగా, దాన్ని ఏమంటారంటే స్పై అంటారు కదా, ఇది అందరిని కనిపెట్టేవాడు. ఏం బడ్డు వాళ్ళని ఏమంటారు, గూఢచారి. ఎట్లా వెళ్తాడో ఆ రకంగా కనిపెట్టడానికే వెళ్తున్నాం మనం అనే ఉద్దేశంతో నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాత్రి 8:30-9 గంటలకి, అంటే మేత మేసిన తర్వాత 1-2 గంటలకి పడుకుని అరమోడ్పు కన్నులతోటి మీరు వచ్చారా, ఏం జరిగిందనేది కూడా గమనించకుండా అదో లోకంలో తపస్సు చేసుకుంటున్నాయా గోవులు అనే రీతిలో చక్కగా నెవరేసుకుంటూ మన మనిషి రాకను కూడా గమనించకుండా, అంటే ఈయనంత జాగ్రత్తగా వెళ్తే ఉన్నప్పుడు మీరు గోవులని అన్నింటినీ చూస్తే అవన్నీ కూడా అట్టా ఉంటే చాలా సంతృప్తిగా ఉన్నట్టు. లేచి నుంచి నువ్వు వచ్చావా, ఏమన్నా నాకు మేసేస్తావా, మా పొద్దు నుంచి నాకు కడుపు కాలిపోతుంది అనేటట్టుగా
యావతోటి అర్ధాకలతోటి నా బతుకు ఎట తెల్లారుతుందా అనుకునే ఆదోదాతో గోవు చూస్తుందని అంటే మీ పోషణ సక్రమంగా లేనట్టు. ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. మీ గోశాలకు వచ్చి ఇంకొకరు పరీక్ష చేయవలసిన పని ఉంది. మీ అంతటా మీకే టెస్ట్ చేసుకోండి. ఆ గోవులే చెప్తాయి, నోటితోటి చెప్పవు, వాటి ప్రవర్తన వల్ల చెప్తాయి. అలా చేసినప్పుడు చక్కగా సమయానికి ఎదకొస్తాయి. ఎదకొచ్చినప్పుడు ఆంబోతుని ఈలోపే మీరు మీ దగ్గర ఉన్నటువంటి జాతులు ఎట్లాంటివి, ఈ జాతిని నేను అభివృద్ధి చేయాలనుకునే కాంక్షలతోటి మంచి ఆంబోతుని వదలండి. ఉన్న సంఖ్యను బట్టి సుమారుగా ఒక 100 లోపు ఒక ఆంబోతుని పెట్టుకోండి. 100 కనీసం పెట్టుకోండి. ఆంబోతును కూడా ఆవులతోటి తిరగనివ్వండి. దాటుతాయి, న్యాచురల్గా దాటుతాయి. మనం ఏం కనిపెట్టకర్లా, ఎదలో ఉందా లేదా, ముందేదా, మధ్యదా, ఏం కనిపెట్టకర్, చక్కగా న్యాచురల్గా అది ఎంతాయి. ఈయన తర్వాత పాలు వస్తాయి. ఇది అంతకుముందు పోషణలో ఇచ్చేదానికన్నా 4 రెట్లు పాలు ఎక్కువిస్తుంది. అంతకుముందు మా దూడకు కూడా చాలలేదు, అందుకే నేను కబేళకు అమ్మేశానని చెప్పే రైతు ఆశ్చర్యంగా ఉంది. నా దూడకు కూడా నేను బయట నుంచి కొనుక్కొచ్చి పాలు పట్టించాను, ఈ భారం నేను ఎక్కడ పడతానని అమ్మేశాను, ఏమిటి మీ దగ్గర ఏమిటి 2 లీటర్ల పాలు ఇస్తుంది, మీరేం అబద్ధం చెప్పట్లా, నా కంటితో నేను చూసుకున్నాను అని వాడి కనువిప్పు కలిగేటట్టుగా మేపగలిగితేనే గోశాల. అలా ఎప్పుడైతే మీరు చేసి సంవత్సరానికి ఒక దూడను పుట్టించారో ఆవుకి, మీరు అంతకన్నా ఇంకా గొప్ప పుణ్యం పురుషార్థం ఇంకోటి ఏమి లేదు. అయితే ఇక్కడ ఎవరు చేయరు. కారణం ఏమిటి? ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ ప్రస్తుతం ఉన్న గోవుల వరకే పెట్టుకుంటారు. ఈ సంవత్సరం నేను కనుక ఆంబోతును వదిలి వీటన్నింటినీ బాగా మేపి అన్నిటికీ కనుక దోళ్ళు పుడితే డబల్ అయిపోయినాయి. ఆ డబల్ రెండో వాటికి నేను ఎక్కడ నేను మేపగలను, వీటికి మేపడానికి కష్టంగా ఉంది కనుక ఆంబోతును పెట్టబాక, కనుక మేపమాక. ఏం చేస్తున్నాం? అది నేరం, అది నేరం అండి. సహజ సిద్ధంగా దాన్ని తిరిగి దాని సంతానోత్పత్తిని అడ్డుకుంటానికి మీరు ప్రకృతికి విరుద్ధమైన పనులు చేయటం అది నేరం కదా. అదే జరుగుతుంది సార్. ప్రభుత్వ పరంగా నేరం కాకపోవచ్చు, భగవంతుడి దృష్టిలో అది నేరం కదా. వీటినన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఒక ధర్మానికి పాటుపడి మనం గోశాల నిర్వహిస్తున్నాం, మరి అది కూడా ధర్మమేగా. దాన్ని సహజసిద్ధంగా ఎన్నివ్వాలి, దాని సంతృప్తిని దాన్ని కలగనివ్వాలి. దానికి ఒక దూడ పుట్టి ఎప్పుడైనా చూడండి ఆ తల్లి దూడ యొక్క ప్రేమ. ఇప్పుడు అక్కడ చూడండి పడిపోయిన ఆవు, అది కూడా దూడ కోసం ఎంత వెంపర్లాడుతుందో. బాగా చక్కగా ఆరోగ్యంగా ఉన్న ఆవు దూడ కదులుతూ ఉంటే దూడ దగ్గరికి వెళ్ళి పట్టుకోండి. ఎంత సాధుత్వం కలిగినటువంటి ఆవైనా అమాంతంగా మీద పడుతుంది. మీరు ఏం చేస్తారు నన్ను? ఆ తల్లి బిడ్డల ప్రేమను మీరు అనుభవించాలండి అని అనుకుంటే వాటిని కట్టనివ్వండి, ఏనివ్వండి. సహజ సిద్ధంగానే ప్రకృతి సిద్ధంగా ఏం జరుగుతుందో జరగనివ్వండి, మీరు ప్రోత్సాహం ఇవ్వండి అనే పద్ధతిలో వెళ్తే గోశాలలు బాగుంటాయి. మీరు అనుకున్న ఆశయం బాగుంటుంది. మిమ్మల్ని చూసి అయ్యో నేను ఎంత తప్పు చేశాను అనుకుని రైతులు మళ్ళీ అమ్మకుండా ఎక్కడికి స్లాటర్ హౌస్లకు అమ్మకుండా సొంతగా మేపుకుంటే అప్పుడు మీ ఈ కష్టం ఫలించినట్టు. మీరు నేను 400 మేపాను అని అంటే మొత్తం దేశంలో ఉన్న కోట్ల ఆవులన్నింటినీ మీరు మేపినట్టు కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.